యూట్యూబ్ లో అన్ని వీడియోలు చూసి మీ అన్ని స్టేటస్ పెట్టుకుంటారు సార్ రోజు. ఇప్పుడు పరిస్థితి ఫ్రీ బస్ వచ్చినాక ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ మాకు. ఏమైతుంది అంటే మా లేడీస్ అసలు ఎక్కట్లేదు సార్, అందరు బస్సులు ఎక్కుతున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇది మరి వాళ్ళు ఏదో ప్రామిస్ చేశారు కదా, ఇది చేస్తామని చేస్తున్నారు, ఏం చేస్తలేదు సార్. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా మంది ఆటో డ్రైవర్లు కూడా సార్ నమ్మి ఓటేసింది కదా. అవును సార్, అయితే ఇట్లా అవుతుంది అనుకోలేదు సార్ ఎవరు. కానీ ఇప్పుడు చనిపోతుంది సార్ మా డ్రైవర్లు. ఒకప్పుడు రైతులు చనిపోతుండే, ఇప్పుడు ఆటో డ్రైవర్లు చనిపోతుంది సార్. పేపర్లో చూసినా అవును సార్, 14 మంది ఏదో చనిపోయినారు. అవును సార్. మిర్యాల కూడా ఒక ఆయన చనిపోయింది సార్. ఎంత పైసలు వస్తుంది? నేను రోజుకి అప్పుడు రోజు 1500 2000 చేస్తుంటుంది సార్. ఇప్పుడు 500 అవుతుంది సార్. పొద్దున్న నుంచి ఒక 200 మాత్రమే చేసినాను. మేము మరి ఏం డిమాండ్ చేయాలా ప్రభుత్వాన్ని, ఏం అడగాల మీరే చెప్పాలి సార్. నా ఆలోచన ప్రకారం అయితే రోజు మేము 2000 సంపాదించుకుంటాం కదా సార్. ఆ రోజుకు ఒక 1500 చొప్పున నెలకు ఒక 15000, రోజు 500 లాగా నెలకు 15000 అట్లా మాకు రైతులకు ఎట్లా ఇస్తారు మాకు కూడా అట్లా ఇవ్వాలి. ఎంతమంది ఉన్నారు ఆటో డ్రైవర్లు హైదరాబాద్ లో? తెలంగాణ మొత్తం 6 లక్షల మంది ఉంటారంట సార్. మీ మూటకొండూరులో ఎంతమంది ఉంటారు అది చెప్పిన? మూటకొండూరులో అయితే ఒక 1500 మంది ఉంటారు సార్ మండలం మొత్తం మీద. 1500. ఎంత దాకా చదువుకున్నారు? నేను 10th ఫెయిల్ అయినా సార్ అక్కడ. అప్పుడు ఇక నాకు అప్పుడు ఇంత తెలివి లేకుండా. డిగ్రీ చదివిన కూడా ఉన్నారా? ఉన్నారు సార్ చాలా మంది. కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ట్యాక్సీ మాఫీ చేసారు కదా సార్. అప్పటి నుంచి ఆటోలు మంచి హ్యాపీగా ఉన్నాం సార్. సార్ ఇప్పుడు మన సార్ ఎట్లున్నారు సార్? పెద్ద సార్ బాగున్నారు సార్. నిన్న టీవీలో చూసిన సార్ నేను. ఒక 3-4 వారాలు పడుతుంది సార్. చెప్పండి సార్ మా గురించి, మా ఇబ్బందులన్నీ. సార్ టీవీలో చూస్తుండొచ్చు కానీ మీరు చెప్పండి సార్ కొంచెం. తప్పకుండా మేమందరం కూడా గట్టి కొట్లాడతాం. సరే సార్. సార్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాము. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి సార్. మీరు అన్నట్టు సార్ ఈ బస్సు తెరువు మీ కడుపు మీద పడకుండా కూడా సరే సార్. ఆ పని చేస్తాం. మీరు మాట ఓకే సార్. పిల్లలకు కూడా అలో చెప్పు, ఎప్పుడన్నా సార్ తీసుకొస్తా అంటే చెప్పు, నేను కలుస్తాను. చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు మా ఆటోలో ఎక్కడం.